ఇప్పుడే మనం చూస్తున్నాం తాజా సమాచారం. ఆలేరు వద్ద ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐఎస్ఐ ఉగ్రవాది వికారుద్దీన్ సహా 5గురు హతమయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది. బలరాం, ఇప్పటికీ నల్గొండ జిల్లాలో మొన్న ఇటీవలే పోలీసు కాల్పులు, సూర్యాపేటలో పోలీస్ కాల్పులు, ఆ తర్వాత జానకీపురంలో ఎన్కౌంటర్ నుంచి తేరుకోక ముందుకే మళ్ళీ మరో ఎన్కౌంటర్ జరిగింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి వికారుద్దీన్, ఐఎస్ఐ ఉగ్రవాది వికారుద్దీన్ సహా 5గురు ముఠా సభ్యులను హైదరాబాద్ కు తీసుకొస్తుండగా మార్గ మధ్యలో ఆలేరు సమీపంలోకి రాగానే వాళ్ళు అక్కడ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసు వాహనంలో వారిని తీసుకొస్తున్నారు. అయితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వాటిపై పోలీసులు కాల్పులు జరిపారు. తర్వాత పోలీసులు కూడా వాళ్ళు ఉగ్రవాదులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఈలోగా పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో వికారుద్దీన్, ఐఎస్ఐ ఉగ్రవాది, కడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్ సహా 5గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది ఆలేరు మండలంలో జరిగింది. ఇప్పుడే తాజాగా ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఉగ్రవాది వికారుద్దీన్ కు పై ఇదివరకు గతంలో కూడా చాలా కేసులున్నాయి. ఈయన హైదరాబాద్ సంతోష్ నగర్ లో పోలీసులపై కాల్పులు జరిపాడు. హైదరాబాద్ లో నగరంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు కొంతకాలంగా నిర్వహిస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో అతనిపై పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఆ తర్వాత డీజేఎస్ దర్గా జిహాద్ షహదాత్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఆ తర్వాత రంగారెడ్డి కోర్టులోకి కూడా హాజరుపరిచేందుకు ఒకసారి పోలీసులు తీసుకున్న ప్రయత్నంలో పోలీసులపైనే దాడి చేశాడు. అయితే ఈ ఉగ్రవాది వికారుద్దీన్ కు గతంలో పోలీసులపై ధైర్యంగా కూడా దాడి చేసి ఎలాంటి జంకు బొంకు లేకుండా దాడి చేసిన పరిస్థితి ఉంది. అదే క్రమంలో ఈ రోజు కూడా పోలీసులపై దాడి చేసి పారిపోవాలనే ప్రయత్నంలో ఉండగా ఈ ఆలేరు సమీపంలోకి రాగానే ఎన్కౌంటర్ ఎదురుకాల్పులు జరిగాయి. దాంతో వికారుద్దీన్ హతమయ్యాడు. ఆయనతో పాటు మరో 5గురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. తర్వాత ఇది వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆలేరు మండలంలో ఇప్పుడే ఈ సంఘటన జరిగింది. ధన్యవాదాలు రాజు. బలరాం, కొద్దిసేపటి క్రితమే ప్రధానంగా వికారుద్దీన్, ఐఎస్ఐ ఉగ్రవాది వికారుద్దీన్ తో పాటు మరో 4గురు ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళ ఎన్కౌంటర్ జరిగినట్టుగా సమాచారం అందింది. అయితే ఇందులో ఆర్ఎస్ఐ అక్కడి నుంచి కోర్టు వాయిదా కోసం తీసుకొస్తుండగా ఆలేరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి కందిగడ్డ తండా, ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం కూడా కందిగడ్డ తండా అనేటువంటి ఒక తండా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే వీళ్ళకు గతంలో ఉన్నటువంటి కేసులు కోర్టులో జైల్లో జరిగినటువంటి గొడవల విషయంలో కానీ, అదేవిధంగా జనగాంలో గతంలో గొడవ జరిగింది. డాబా దగ్గర తమకు బిర్యానీ తినిపించాలనేటువంటి దాంతో వికారుద్దీన్ గతంలో కేసుకు తీసుకెళ్తుండగా అక్కడ ఆపమని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే దానికి సంబంధించి అప్పుడు పోలీసులు నిరాకరించడంతో, మధ్యలో ఆపడానికి నిరాకరించడంతో పోలీసులపై దాడి చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన కేసులో ఇవాళ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొస్తుండగా పోలీసులపైకి వికారుద్దీన్ తిరుగుబాటు చేశారని తెలుస్తుంది. అయితే ఆర్ఎస్ఐ కూడా ఆర్ఎస్ఐ దగ్గర ఉన్నటువంటి తన సర్వీస్ రివాల్వర్ ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు అతనికి కూడా స్వల్ప గాయం కూడా అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా అధికారులు ధృవీకరించలేదు. అయితే ఫైరింగ్ చేయడంతో ఆర్ఎస్ఐ ఎస్కార్ట్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ఐ వెపన్ తీసుకుని క్రాస్ ఫైర్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఎదురుకాల్పుల్లో వికారుద్దీన్ తో పాటు మరో 4గురు, మొత్తంగా 5గురు ఐఎస్ఐ తీవ్రవాదులు హతమైనట్లుగా పోలీసులు ఇప్పటి వరకు సమాచారం ఇస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా గతంలో అనేక సంచలన కేసులు సంబంధించినటువంటి దాంట్లో కూడా వికారుద్దీన్ ముద్దాయిగా
ఉన్నాడు. ప్రధానంగా హైదరాబాద్ లో ప్రతి ఏటా అదే రోజున జరిగినటువంటి పోలీసుల పైన ప్రత్యేకంగా టార్గెట్ చేసి కాల్పులు జరిపినట్టు సంఘటనలు హైదరాబాద్ లో ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే గతంలో అనేక కేసులు నమోదయ్యాయి వికారుద్దీన్ మీద. ప్రతి సంవత్సరం కూడా అదే తేదీ రోజు అటు పాతబస్తీలో గాని, చార్మినార్ ప్రాంతంలో గాని, ఇతర ప్రాంతాల్లో ఇటు విద్యానగర్ సంబంధించి రామ్నగర్ ప్రాంతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. అప్పుడు కానిస్టేబుల్ కూడా మృతి చెందడం జరిగింది గతంలో వికారుద్దీన్ కాల్పుల్లో. ఇట్లాంటి సంచలన కేసులు నమోదై ఉన్నటువంటి వికారుద్దీన్ తో పాటు మరో నలుగురు కూడా దీనికి సంబంధించి ఈ ఎన్కౌంటర్ లో హతమైనట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సిందే. ఆలేరు పోలీస్ స్టేషన్ సమీపంలోని కందిగడ్డ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా క్రాస్ ఫైర్ జరగడంతో నిన్న మొన్నట్టు జరిగినటువంటి నల్గొండ ఘటన ముందుకే మరోసారి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కీలక ఎన్కౌంటర్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సింది. ప్రవరం రఘుపతి, వరుస ఉగ్రదాడులతో పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు? ఇందులో భాగంగానే ఈ రోజు కోర్టులో హాజరుపరిచేందుకు వికారుద్దీన్ తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగా కూడా ఈ ఉగ్రవాద దాడులు, అదేవిధంగా ఈ కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఘటనల నేపథ్యంలో కూడా పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి అతన్ని కోర్టుకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పోలీసులు కూడా దాదాపుగా అన్ని అంచెల్లో కూడా ఎక్కడ కూడా అనుమానం ఉన్న ప్రతి చోట కూడా అనుమానం గాలిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట ఘటన గాని, అటు తిరుమలగిరి ఘటనలో నిన్న జరిగినటువంటి మొన్న వారం రోజుల కింద జరిగినటువంటి ఎన్కౌంటర్ విషయంలో కూడా పలు అనుమానాల విషయంలో పోలీసులు పూర్తి అప్రమత్తమై అటు గ్రేహౌండ్స్ బలగాలు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా రంగంలోకి దింపి అనుమానం గాలిస్తున్నారు. అయితే ఆ రోజు ఎన్కౌంటర్ లో ఇద్దరు సిమి ఉగ్రవాదులు మాత్రమే హతం కావడం జరిగింది. అయితే మరొకరు ఉన్నారనేటువంటి కోణం కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో కానీ, అదేవిధంగా వాళ్ళ పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో మరో ఉగ్రవాది కోసం కూడా దాదాపు నల్గొండ జిల్లా శివారు ప్రాంతాలు కానీ, ఆలేరు కానీ, అటు తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అణువు కూడా గాలించడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఇంకా నిఘాను పూర్తిగా కట్టుదిట్టం చేసి హైదరాబాద్ కానీ పూర్తిగా ఎక్కడెక్కడ ఐఎస్ఐ కానీ, ఇటు సిమి కానీ ఉన్నటువంటి మూలాలను, వాళ్ళకు ఉన్నటువంటి సానుభూతి పరులు ఏ ప్రాంతాల్లో ఉన్నారనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తమై సోదాలు చేయటం కానీ అన్ని ప్రాంతాల్లో కూడా రెక్కి నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ నేపథ్యంలోనూ ఈ ఎన్కౌంటర్ కూడా జరిగింది. దీంట్లో కూడా వీళ్ళని ఈ రోజు కోర్టు యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా ఆ ఎన్కౌంటర్ జరిగి 2 రోజులు 3 రోజులు గడవక ముందుకే మరో ఎన్కౌంటర్ కూడా చోటు చేస్తుంది. మొత్తంగా ఉగ్రవాదుల కార్యకలాపాలు హైదరాబాద్ గానీ, అటు నల్గొండ సంబంధించి గతంలో ఉండేటి కానీ ఈ మధ్య కొంత స్తబ్దుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొన్నటి ఎన్కౌంటర్ గానీ, అదేవిధంగా ఈ రోజు ఎన్కౌంటర్ గానీ దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో వీటిపైన దృష్టి సారించి అప్రమత్తంగా ఉండి ఈ రోజు ఈ ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకుంది. ప్రధానంగా కోర్టులో హాజరుపరిచేందుకు వస్తున్నటువంటి వికారుద్దీన్ ఆర్ఎస్ఐ దగ్గర ఉన్నటువంటి వెపన్ లాగేసుకుని బలవంతంగా లాక్కొని క్రాస్ ఫైర్ చేయడం వల్ల పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో 5 ఉగ్రవాదులు హతమైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. బలరాం, ధన్యవాదాలు రఘుపతి. ఒక సుదీర్ఘమైన నేర చరిత్ర కలిగిన వికారుద్దీన్ తో పాటు ఆయన ముఠాకు చెందిన సయ్యద్ అంజాద్, మహమ్మద్ హనీఫ్, మహమ్మద్ జకీర్, ఇజార్ ఖాన్ 5 కూడా ఈ రోజు ఎదురు కాల్పుల్లో పోలీసుల చేతిలో హతమయ్యారు. అయితే గత కొంతకాలంగా అంటే గత సుమారు 5 ఏళ్ల క్రితం ముఖ్యంగా హైదరాబాద్ లో తీవ్రమైన అలజడి సృష్టించింది ఈ ముఠా అంతా కూడా. ప్రధానంగా వికారుద్దీన్ ఈ ముఠాకు ప్రధానమైన నేతృత్వం వహించాడు. అయితే వికారుద్దీన్ హైదరాబాద్ కి చెందినటువంటి ఇతను గతంలో దర్గా జహాయ్ అంటే జీజేఎస్ అనే ఒక సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. అందులో ఎటువంటి మతపరమైన ధార్మిక సంస్థగా పనిచేస్తుంటే అవి శారీరక దారుఢ్యము, అదేవిధంగా దానికి సంబంధించిన మతపరమైన ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. వాటితో పాటు సుదీర్ఘమైన శిక్షణ పొందాడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ లో మక్కా మసీదులో పేలుడు జరిగిన తర్వాత అతనిలో ఒక రకమైన ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది. ఆ తర్వాత అతను ఒక ఉన్మాదిగా మారిపోయి అనేక నేరాలకు పాల్పడ్డాడు. ముఖ్యంగా 2008 డిసెంబర్ లో సంతోష్ నగర్ లో పోలీసులపైన కాల్పులు జరిపాడు. అంటే అప్పటికే అదృశ్యమైన వికారుద్దీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఒక ఖచ్చితమైన సమాచారంతో సంతోష్ నగర్ వద్ద ఉన్నట్టే తెలిసింది. అయితే అప్పటికే తన
తల్లికి ఫోన్ చేస్తుండగా అతను పోలీసులు గుర్తించారు. తను పట్టుకునే క్రమంలోనే పోలీసుల పైన కాల్పులు జరిపిపోయాడు. దీంతో ఒక్కసారిగా వికారుద్దీన్ అని ఎవరనేది ఒక తీవ్రమైన వెలుగులోకి వచ్చింది. అవైతే అప్పటికి కూడా మళ్ళీ పోలీసుల కళ్ళు కప్పి ఆ రోజు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి ఏడాది మక్కా మసీదులో పేలుడు జరిగిన రోజు అంటే మే 18వ తేదీన ఖచ్చితంగా ఎవరో ఒకరు పోలీసులను పట్టుబెట్టాలనే లక్ష్యంతో తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు. ఎందుకంటే ఆ మక్కా మసీద్ పేలుడు సంబంధించి అంటే అనంతరం జరిగిన పోలీస్ కాల్పుల్లో 9 మంది చనిపోయారు కాబట్టి దానికి కక్ష సాధింపుతోనే అతను చేసినట్టు పోలీసుల తర్వాత అనంతర దర్యాప్తులో చెల్లింది. అయితే 2009లో కూడా ఆ మక్కా మసీదులో పేలుడు ఆ రోజు జరిగిన రోజు అంటే పోలీసులు ఒక బందోబస్తులో ఉన్నప్పుడు ఫలక్నామా వద్ద కూడా కాల్పులు జరిపి ఒక హోంగార్డు కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ 2010లో కూడా అదే విధంగా ఆ షాలిబండ వద్ద బందోబస్తులో ఉన్నటువంటి ఒక 2 పోలీసుల పైన కాల్పులు జరగడం, అందులో ఒక కానిస్టేబుల్ మృతి చెందడం జరిగింది. అయితే ఆ తర్వాత తను మరి ప్రతి మేలో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండడం, అతను అదే విధంగా ఇతను కూడా పోలీసుల పైన కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన విధంగా కొంతకాలం జరుగుతూ వచ్చింది. చివరికి కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఒక ఖచ్చితమైన నిఘా పెట్టి అతన్ని అదేవిధంగా మిగతా సభ్యులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత కూడా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. అయితే చెల్లపల్లి జైల్లో ఉన్నప్పుడు జైలర్లపై దాడి చేయడంతో పాటు జైల్లో ఉన్న మరికొంతమందిపై కూడా దాడులు తరచుగా చేస్తుండటంతో అతను చెల్లపల్లి జైల్లో ఉండడం ఏమాత్రం సురక్షితం కాదని భావించిన పోలీసులు అతన్ని వరంగల్ జైలుకు తరలించడం జరిగింది. అక్కడ కూడా గత కొంతకాలంగా అటు జైళ్లను బెదిరించడం, చంపుతామని బెదిరించడం, అదేవిధంగా తోటి ఖైదీలను కూడా పలుమార్లు దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతనికి నేర చరిత్ర ఏమాత్రం మారలేదని తెలుస్తుంది. అయితే కోర్టులో కూడా తరచుగా పదే 10 మందిని బెదిరిస్తుండడం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. బలరాం, నాగేశ్వరాచార్య, ఐఎస్ఐ సిమి సానుభూతి పరులు ఉండే అవకాశాలున్న ప్రాంతాల్లో పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టనున్నారు? అయితే సూర్యాపేట కాల్పుల ఘటన అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి సుదీర్ఘమైన ఒక క్షుణ్ణమైన గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. సిమికి ప్రధానంగా సిమి ఉగ్ర సానుభూతి పరులు ఉండొచ్చుననేది ఒక ప్రధానమైన అనుమానం. గతంలో చాలా మంది చురుగ్గా సిమి కార్యకర్తలు ఇక్కడ పనిచేశారు. అయితే సిమి నిషేధం తర్వాత కొంతమంది దీన్ దయాళ్ అంజుమన్, అదేవిధంగా ఇండియన్ ముజాహిదీన్ వివిధ సంస్థల్లోకి మారారు. అయితే కొంతమంది వారి క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ తమ భావజాలాన్ని ప్రదర్శిస్తూనే పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో సిమిలో పనిచేస్తున్న వారు, అదేవిధంగా వారికి గతంలో సహకారం చేసిన వారు వారందరినీ కూడా జాబితాను తీసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటిపైన నిఘా ఉంచడంతో పాటు గతంలో కార్యకాలం ఉన్న వాటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. కేవలం తెలంగాణ పోలీసులే కాకుండా దేశవ్యాప్తంగా నిఘా వర్గాలన్నీ కూడా సిమి సానుభూతి పనులు, అదేవిధంగా ఇండియన్ ముజాహిదీన్ మిగతా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. వారి నుంచి కూడా క్షుణ్ణంగా గాలింపు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. బలరాం, నాగేశ్వరాచార్య, ఈ ఘటనపై పోలీసు అధికారుల కథనాలేంటి? అయితే ఇంకా దీనిపైన ఇంకా వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ప్రధానంగా వారిని హైదరాబాద్ లో ఈ రోజు దానికి సంబంధించిన కేసు విచారణ ఉంది. అయితే గతంలో దానికి సంబంధించిన ఈ 3 కేసులకు సంబంధించిన వారితో పాటు ఒక గుజరాత్ లో కూడా వీరి ముఠా ఒక కానిస్టేబుల్ హతమార్చడం జరిగింది. అక్కడ కూడా దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది. అయితే ఇటీవలే వారిని గుజరాత్ పోలీసులు తీసుకెళ్లారు. అయితే గుజరాత్ నుంచి ఒక నెల రోజుల క్రితమే మన రాష్ట్ర పోలీసులు వారిని హైదరాబాద్ తరలించారు. ఎందుకంటే తమ కేసు ఒక విచారణ దశలోకి వచ్చింది కాబట్టి వీటిని తరలించాలని వాళ్ళు పోలీసులు కోరడంతో గుజరాత్ పోలీసులు కూడా అంగీకరించి అక్కడ కోర్టును కూడా ఒప్పించి వారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఈ కేసులో సాక్షులను కూడా కొంతమందిని బెదిరించి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే కొంతమంది సాక్షులు కూడా ముందుకు రావడానికి వెనుకాడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అంటే వీరందరినీ కూడా అంటే ఈ నేపథ్యంలో వారు హైదరాబాద్ లో ఉండకుండా వరంగల్ నుంచి తీసుకొస్తున్న క్రమంలో వారు పోలీసులపై కూడా దాడులకు తెగించారు. అని గతంలో కూడా వారు గత కొంతకాలంగా కూడా మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా మధ్యలో తమకు వాహనాలు నాపి బిర్యానీలు తినిపించాలి, అదేవిధంగా తమకు మద్యం దాగించాలని గతంలో పోలీసులు కూడా బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా అలే జరగడం, ఆ తర్వాత పోలీసుల పైన కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నాలు జరిగాయని తెలుస్తుంది. ఇది గతంలో 2 రోజులుగా రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళు ఒక ఉద్రేకమైన వాతావరణం ప్రేరేపించి ఉంటుందని పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటన తర్వాత పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. మొత్తం అటు పాత నేరస్తులు, అదేవిధంగా కొత్త నేరస్తులు ఒక రకమైన ఉగ్రవాద భావాలు మరింత పెంచి ఉంటాయని ఒక అంచనాతో వస్తున్నారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. ఆలేరు వద్ద ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది వికారుద్దీన్ సహా 5గురు హతమయ్యారు.
వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎస్కాట్ వాహనం నుంచి వికారుద్దీన్ ముఠా తప్పించుకునేందుకు యత్నించారు. పట్టుకోపోయిన పోలీసులపై వాడి దారికి దిగారు. ఈ సమయంలో వికారుద్దీన్, అంజాద్, మొహమ్మద్ అనీఫ్, జకీర్, ఇజార్ ఖాన్ హతమయ్యారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోకి పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. గతంలో వికారుద్దీన్ సిమీలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. డీజీఎస్ పేరుతో హైదరాబాద్ లో పలు కార్యకలాపాలు నిర్వహించాడు. వరంగల్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 5 ఐఎస్ఐ ఏజెంట్లు హతమయ్యారు. వారిలో ఉగ్రవాది వికారుద్దీన్ కూడా ఉన్నారు. ఆలేరు సమీపంలో ఈ ఘటన జరిగింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎస్కాట్ వాహనం నుంచి తప్పించుకున్న వికారుద్దీన్ బృందం పట్టుకుపోయిన పోలీసులపై దాడికి దిగింది. పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించగా ఎస్కాట్ సిబ్బంది వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉగ్రవాది వికారుద్దీన్ సహా 5 ఐఎస్ఐ ఏజెంట్లు హతమయ్యారు. వికారుద్దీన్ హైదరాబాద్లోని సంతోష్ నగర్, ఫలక్నుమా, సాలిబండ తదితర ప్రాంతాల్లో పోలీసు బలగాలపై కాల్పులు జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడు. వరంగల్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 5 ఐఎస్ఐ ఏజెంట్లు హతమయ్యారు. వారిలో ఉగ్రవాది వికారుద్దీన్ కూడా ఉన్నారు. ఆలేరు సమీపంలో ఈ ఘటన జరిగింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎస్కాట్ వాహనం నుంచి తప్పించుకున్న వికారుద్దీన్ బృందం పట్టుకోబోయిన పోలీసులపై దాడికి దిగింది. పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించగా ఎస్కాట్ సిబ్బంది వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ వరంగల్ సెంట్రల్ జైల్లో ఈ ఐఎస్ఐ ఉగ్రవాదులు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. కొంతకాలంగా వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. ఇదివరకు హైదరాబాద్ లో కూడా వీళ్ళు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. 2009 సంవత్సరంలో కూడా సంతోష్ నగర్ లో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. అలాంటి ఆ తర్వాత డీజేఎస్ దర్గా జిహాద్ సహదాత్ అని చెప్పి ఒక డీజేఎస్ అనే సంస్థను కూడా వికారుద్దీన్ నడిపాడు. అయితే ఈ అన్నిటికీ సంబంధించి కేసులకు సంబంధించి ఈ వికారుద్దీన్ అతని ముఠాను సయ్యద్ అజాద్, మహమ్మద్ అనీఫ్, మహమ్మద్ జకీర్లతో కూడిన 5 సభ్యుల ముఠాను ఐఎస్ఐ ఉగ్రవాదుల ముఠాను ఈ పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంచారు. అయితే వరంగల్ ఇప్పటికీ కూడా గతంలో ఒక 2-3 సార్లు కూడా వీళ్ళను నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఆ నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చిన క్రమంలో కూడా వీళ్ళకు చాలా ఈ వికారుద్దీన్ చాలా కరుడుగట్టిన తీవ్రవాది. తర్వాత ఈయన వీళ్ళను పోలీసులు బిర్యానీ కోసం కూడా తీసుకెళ్లినప్పుడు బిర్యానీ తినిపించకుండా పోలీసులపై కూడా దాడి చేసిన ఉదంతాలు ఉన్నాయి. గతంలో వరంగల్ జిల్లాకు చెందిన తొర్రూరు ఎస్ఐ శ్రీధర్రావు తర్వాత మరికొందరు ఎస్ఐలు ఒక 3 సార్లు కూడా వీళ్ళని నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ సమయంలో బిర్యానీ తమకు తినిపించలేదని కూడా గొడవపడ్డ ఉదంతాలు ఉన్నాయి. అయితే ఇలాంటి బిర్యానీ కోసం కూడా పోలీసులపై దాడి చేసిన వ్యక్తిత్వం ఉన్న వికారుద్దీన్ ఈ రోజు కూడా వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తుండగా మార్గ మధ్యలో ఆలేరు మండలం కందిగడ్డ నల్గొండ జిల్లా ఆలేరు మండలం కందిగడ్డ తండా వద్ద వీళ్ళు తప్పించుకోవడానికి ఎస్కాట్ వాహనం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయితే తప్పించుకోవడానికి ఆ క్రమంలో పోలీసులు కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నించడంతో ఎదురుదాడికి దిగారు. దీంతో ఈ పోలీసులు వాళ్ళపై కాల్పులు జరపడం జరిగింది. ఈ పోలీస్ కాల్పుల్లో ఉగ్రవాది వికారుద్దీన్, సయ్యద్ అజాద్, మహమ్మద్ అనీఫ్, మహమ్మద్ జకీర్ సహా మొత్తం 5
ఉగ్రవాదులు మృతి చెందారు. గతంలో వీళ్ళు మల్కాజ్గిరి సిఐని కూడా కొట్టిన కేసు 3 సంవత్సరాల క్రితం మల్కాజ్గిరి సిఐపై కూడా వీళ్ళు దాడి చేసిన ఉంది. తర్వాత సిమిలో కూడా వీళ్ళు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. తర్వాత హైదరాబాద్ లో మక్కా మసీద్ పేరుడు ఘటన సంబంధించి జరిగినప్పుడు 9 మంది మృతిలో కూడా కారకుడవడంలో కూడా వీళ్ళ పాత్ర ఉంది. తర్వాత ఈ కోర్టు వాయిదాలకు తీసుకొచ్చిన సమయంలో వీళ్ళు పోలీసులపై చాలా బూతులు మాట్లాడడం, పోలీసులను తీవ్ర విమర్శలు చేయడం, వాళ్ళని వేధించడం అనేది కూడా ఈ జరిగిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కూడా జనగాంలో కూడా వీళ్ళపై కేసు, జనగాం పోలీస్ స్టేషన్ లో, వరంగల్ జిల్లా జనగాం పోలీస్ స్టేషన్ లపై కూడా వీళ్ళపై దాడి కేసు నమోదైంది. ఇది అలాంటి ఉగ్రవాద ముఠాను ఈ రోజు నాంపల్లి కోర్టుకు తీసుకొస్తుండగా, హైదరాబాద్ కు తీసుకొస్తుండగా మార్గ మధ్యలో ఆలేరు మండలంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఎదురుకాల్పుల ఘటనలో వికారుద్దీన్ సహా ఐదుగురు ఐఎస్ఐ ఉగ్రవాదులు హతమయ్యారు. అది పరిస్థితి. రాజు, ఈ వరుస ఉగ్రదాడులతో పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టనున్నారు? వరుస ఉగ్రదాడులు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ మధ్య ఎక్కువ వారం రోజుల కిందట మొదలైంది ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఘటన. ఏప్రిల్ 1వ తేదీన సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ లో తొలుత కాల్పులు జరిగాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన 2 సిమి ఉగ్రవాదులు అస్లాం తర్వాత ఐజాజుద్దీన్ వీళ్ళిద్దరిని సూర్యాపేట పోలీసులు పట్టుకున్నారు. అయితే సూర్యాపేట పోలీసులు పట్టుకోగానే వాళ్ళపై వీళ్ళు కాల్పులు జరిపారు. ఏమాత్రం 2 నాటు తుపాకులు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ ఉగ్రవాదుల ముఠా పోలీసులపై కాల్పులు జరిపింది. ఒక హోంగార్డు, ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడ ఘటనా స్థలంలో అసూలు బాసారు. ఆ తర్వాత సిఐ మొగిలయ్య, తర్వాత హోంగార్డు కిషోర్ కుమార్ లో కూడా తీవ్రంగా బుల్లెట్ గాయాలయ్యి ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మోత్కూరు మండలం జానకీపురంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పులు జరిగాయి. 2 పోలీసులకు ఉగ్రవాదులు తారసపడ్డారు. తొలుత తుంగతుర్తి సిఐ నుంచి తప్పించుకొని పోయిన పోలీసు ఉగ్రవాదులు అసలు జానకీపురం వెళ్లేసరికి అక్కడ ఎదురుపడ్డారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర భీకరమైన కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 2 ఉగ్రవాదులు మృతి చెందారు. వారితో పాటు ఒక కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందారు. తర్వాత ఎస్ఐ సిద్ధయ్య కూడా తీవ్రంగా గాయపడి ఇప్పుడు హైదరాబాద్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. యావత్ తెలంగాణ పోలీసులు కూడా అంతా అప్రమత్తమయ్యారు. వీరిని డీజీపీ అనురాగ్ శర్మతో పాటు హోంమంత్రి కూడా సంఘటన స్థలాన్ని సందర్శించి తర్వాత పోలీసు బలగాలను మోహరించారు. ఆక్టోపస్ బలగాలు, తర్వాత గ్రేహౌండ్స్ బలగాలు, ఏపీ స్పెషల్ పార్టీ బలగాలు, సివిల్ బలగాలన్నీ కూడా 17 బృందాలుగా తనిఖీలు చేసి మొత్తం జల్లెడబడుతున్నారు. అయితే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా మోత్కూరు, తాటిపాముల, ఆపల్లి, జాజిరెడ్డిగూడెం ఈ ప్రాంతాల్లో తీవ్రంగా గాలింపులు చేపట్టాడు. 4 రోజులుగా కూంబింగ్ నడుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో సూర్యాపేట ఘటనలో పాల్గొన్న సిమి ఉగ్రవాదులు, తర్వాత 2 మృతి చెందడంతో పాటు వారిలో మరో 2 ఇక్కడికి వచ్చారా లేకుంటే ఒకరు వచ్చారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే వారి కోసం గాలింపులు జరుపుతున్న తరుణంలో మళ్ళీ ఇదొక సంఘటన కొత్తగా జరిగింది. అయితే వరంగల్ సెంట్రల్ జైలు నుంచి వీళ్ళని హైదరాబాద్ కోర్టుకు హాజరుపరిచేందుకు తీసుకొస్తుండగా ఈ ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో మళ్ళీ ఒకసారి నల్గొండలో అంతా ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. పోలీసులు కూడా మళ్ళీ ఒకసారి అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం కూంబింగ్లు జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన తనిఖీలు, పోలీస్ కూంబింగ్లు నడుస్తున్నాయి. అదే పరిస్థితి. రాజు, ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా సందర్శించారు? ఇప్పుడే ఎన్కౌంటర్ ఇప్పుడే జరిగింది. ఇంకా పోలీసు ఉన్నతాధికారులు ఎవరు కూడా అక్కడికి చేరుకోలేదు. స్థానిక పోలీసులు ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ సంఘటన జరిగింది. అయితే ఆలేరు పోలీసులు, ఆ తర్వాత భువనగిరి డిఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా ఇప్పుడే ప్రస్తుతం సంఘటన స్థలానికి చేరుతున్నారు. ఇంకా ఉన్నతాధికారులు అయితే ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఇది నల్గొండ ఎస్పీ రావాలన్న నల్గొండ నుంచి కూడా సుమారు 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలేరు. జిల్లా ఎస్పీ అక్కడికి చేరుకోవడానికి కానీ ఇంకా గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ నుంచి కూడా ఇంకా ఉన్నతాధికారులు చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ కు మట్టుకు ఇది ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాంతో ఇప్పటి వరకైతే ఉన్నతాధికారులు ఎవరు అక్కడికి చేరుకోలేదు. ధన్యవాదాలు రాజు.
వరంగల్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 5గురు ఐఎస్ఐ ఏజెంట్లు హతమయ్యారు. వీరంతా ఉగ్రవాది వికారుద్దీన్ ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నారు. ఆలేరు సమీపంలో ఈ ఘటన జరిగింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎస్కాట్ వాహనం నుంచి తప్పించుకున్న వికారుద్దీన్ బృందం పట్టుకోబోయిన పోలీసులపై దాడికి దిగింది. పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించగా ఎస్కాట్ సిబ్బంది వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాది వికారుద్దీన్, సయ్యద్ అంజాద్, మహమ్మద్ అనీఫ్, మహమ్మద్ జకీర్, ఇజార్ ఖాన్ సహా 5గురు ఐఎస్ఐ ఏజెంట్లు హతమయ్యారు. వికారుద్దీన్ హైదరాబాద్ లోని సంతోష్ నగర్, ఫలక్ నుమా, సాలిబండ తదితర ప్రాంతాల్లో పోలీస్ బలగాలపై కాల్పులు జరిపిన ఘటనల్లో ప్రధాన నిందితుడు. వికారుద్దీన్ తొలుత డీజేఎస్ క్రియాశీలకంగా వ్యవహరించారు. మక్కా మసీద్లో బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా పోలీసులపై గురిపెట్టాడు వికారుద్దీన్. వివిధ ఘటనల్లో పలువురు పోలీసులను పొట్టన పెట్టుకున్నాడు. వాస్తవానికి వరంగల్ జిల్లా ఆలేరు సమీపంలో జాతీయ రహదారిపై కందిఘాట తండా వద్ద ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో వరంగల్ జైలు నుంచి వారిని నాంపల్లి కోర్టుకు తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వారి వికారుద్దీన్ తో పాటు మిగతా తప్పించుకునేందుకు పోలీసులపై దాడి జరగడంతో పోలీసులు ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వికారుద్దీన్ సహా మొత్తం 5గురు ఈ ఎన్కౌంటర్ లో హతమయ్యారు. ఈ ఘటనలో వికారుద్దీన్, అలాగే మహమ్మద్ జకీర్, అంజాద్, ఇజార్ ఖాన్, అలాగే మహమ్మద్ హనీఫ్ ఉన్నారు. వీరంతా కూడా ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నట్టుగా పూర్తిగా ఉన్నాయి. అలాగే వివిధ ఘటనల్లో వీరి ప్రమేయం కూడా పోలీసులపై దాడులు చేయడంతో పాటు కాల్పుల ఘటనలకు కూడా వీరు పాల్పడినట్టు జరుగుతున్నాయి. అలాగే మొత్తం మీద డీజేఎస్ తో పాటు ఇతను తెహరీకే గల్బా ఇస్లాం అనే సంస్థను కూడా స్థాపించి ఉగ్రవాద కార్యకలాపాలు పెద్ద ఎత్తున పెంచుకోయించాడు. అలాగే చాలా మంది అనుచరులను కూడా తయారు చేస్తే వారిని కూడా ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలోకి చేరేట్టుగా ఈ వికారుద్దీన్ ప్రోత్సహించాడు. అయితే ఇతను ఐఎస్ సదన్ వద్ద కూడా కాల్పుల ఘటనకు సంబంధించి కూడా ఇతనిపై కేసులు నమోదాయి. చాలా చోట్ల ఇతనిపై వేరు చోట్ల కేసులు నమోదైనాయి. ప్రత్యేకించి అహ్మదాబాద్ లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీపై కూడా ఇతను కుట్రకు హత్య చేయడానికి కూడా కుట్ర పనినట్టుగా వెల్లడవుతుంది. అలాగే అక్కడ అహ్మదాబాద్ లోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో దోపిడీ చేసి అక్కడ కొంతమందిని కూడా హతమార్చిన కేసు కూడా ఇతనిపై నమోదైంది. ఇలా వేరు ఘటనలో కీలక నిందితుడు ఉగ్రవాదిగా ఉన్నటువంటి వికారుద్దీన్, అలాగే అతని అనుచరుల్ని పోలీసులు ఎన్కౌంటర్ లో హతమార్చారు. ఈ కందిగుట్ట తండా వద్ద జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో ప్రస్తుతం ఆలేరు సమీపంలో ఉన్నటువంటి కందిగడ్డ తండా ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ప్రధానంగా వికారుద్దీన్, ఐఎస్ఐ ఉగ్రవాది అయినటువంటి వికారుద్దీన్ తో పాటు మరో 4 ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్ లో హతమయ్యారు. అయితే ఇందుకు సంబంధించి వీరందరూ కూడా ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు, అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కోర్టు విచారణ కోసం హైదరాబాద్ తీసుకొస్తుండగా ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అక్కడ వాళ్ళకి ఎస్కాట్ గా వస్తున్నటువంటి ఉగ్రవాదులకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉగ్రవాదులకి ఎస్కాట్ గా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల పైన ఎదురు తిరిగి వాళ్ళ సర్వీస్ రివాల్వర్ తోటి ఆర్ఎస్ఐ గా ఉన్నటువంటి అతన్ని సర్వీస్ రివాల్వర్ ను తీసుకుని క్రాస్ ఫైర్ చేయడంతో ఈ ఎదురు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే ఎదురు కాల్పులకు దిగారు. దీంతో వికారుద్దీన్ తో పాటు మరో 4 ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా వికారుద్దీన్ హైదరాబాద్ నగరంలో సంచలన కేసులు కూడా వికారుద్దీన్ పై నమోదై ఉన్నాయి. డీజేఎస్ పేరుతో కూడా హైదరాబాద్ లో కార్యకలాపాలు చేపట్టాడు. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే సిమి సంబంధించి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్ లో పోలీసులు కూడా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకుంది. అయితే పోలీసులు కూడా అప్రమత్తమై సిమి ఉగ్రవాదులకు సంబంధించి పూర్తిగా జల్లడబట్టేటువంటి కార్యక్రమం నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన సరిహద్దు మండలాలకు సంబంధించి అటు ఆలేరు గాని, తుంగతుర్తి గాని, సూర్యాపేట ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. 3 రోజులుగా ఈ సిమి ఉగ్రవాదులు, అంటే అందులో మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 2 మాత్రం చంపారు. మరో సిమి ఉగ్రవాది ఉన్నాడన్నటువంటి నేపథ్యంలో ఈ జల్లెడ పట్టేటువంటి కార్యక్రమాన్ని
పోలీసులు చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ప్రధానంగా గతంలో జనగామకు సంబంధించి జనగామ ప్రాంతంలో కూడా వికారుద్దీన్ పై కేసు నమోదై ఉన్నాయి. ఆ కేసు సంబంధించి కూడా విచారణ ఎదుర్కొన్నారు. హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం వరుసగా పోలీసుల పైన దాడి చేసి ఓసారి హోంగార్డ్ గాని అదేవిధంగా కానిస్టేబుల్ హతమార్చినటువంటి ఘటనలో కూడా వికారుద్దీన్ ముద్దాయిగా ఉన్నాడు. అయితే ఈ కేసులకు సంబంధించి అతను ఇటు చెర్లపల్లి జైల్లో కూడా కొంతకాలం అండర్ ట్రయల్ ఖైదుగా ఉన్నప్పుడు కూడా పలుమార్లు అతను గొడవకు దిగటంతో జైల్లో ఎప్పటికప్పుడు